PH94 న్యూస్కి స్వాగతం. ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. వీరు అత్యద్భుతమైనటువంటి మార్కులను సంపాదించడం జరిగింది. నిజంగా కనుక ఆలోచించినట్లయితే మన అధ్యాపకులు వారి యొక్క తల్లిదండ్రులు పడినటువంటి కష్టపడి మరి అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు వారు ప్రయత్నాన్ని చేశారు. ఆ ప్రయత్నంలో వారి యొక్క ప్రతిభను చాటడం అనేది జరిగింది. ఆ ప్రతిభ అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. మరి సమ్రా ఫిరదౌస్ అనేటువంటి అమ్మాయి 9.68 మార్కులను సంపాదించడం జరిగింది. మరి ఆ ఫలితాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే యూనివర్సిటీలో అతి ఉన్నతమైనటువంటి స్థానంలో అమ్మాయి ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మరి అదేవిధంగా నుష్రా తరుణం అనేటువంటి బీజెడ్సీ అమ్మాయి 9.52 అనే మార్కులను సంపాదించింది. అది కూడా వృత్తిగా వచ్చేటువంటి మార్కులు కావు, చాలా కష్టపడి సంపాదించింది. అమ్మాయిలను సందర్భంగా ఎస్సీలో కూడా ఎంపీఎస్సిఎస్లో కూడా మునార్ స్వప్న అనే విద్యార్థిని 9.48 మార్కులను సంపాదించింది. ఆర్ సంధ్య అనేటువంటి అమ్మాయి ఎంపీసీలో 90.8ను సంపాదించింది. ఈ అద్భుతాలను కనుక మనం పరిశీలించినట్లయితే 9 అబవ్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారి యొక్క ఫలితాలన్నింటినీ కూడా కాంప్లెక్స్ రూపంలో త్వరలోనే మేము ప్రజలందరికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు, తాండూరు పౌరులకు అందరికీ కూడా అందించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విద్యార్థులందరూ కూడా తమ ప్రతిభను చాటారు. అంతేకాకుండా ఈ నూతన విద్యా సంవత్సరంలో మేము కళాశాల యొక్క అభివృద్ధి కొరకై తాండూరు పట్టణంలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యం కొరకై నూతన కోర్సులను కూడా ఇక్కడ ఉన్నాము. అవి ఏమంటే మరి ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటిది బీకామ్ విద్యార్థుల కొరకై మరియు కోర్సును విద్యార్థుల కొరకై, అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రవేశపెట్టనున్నాం. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరంలో ఇవన్నీ కూడా నూతన కోర్సులు. వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని విద్యార్థులు తప్పనిసరిగా తమ యొక్క మంచి భవిష్యత్తును పొందుతారనేటువంటి విషయంలో ఈ కోర్సులను మేము ప్రవేశపెట్టబోతున్నాం. మరి అంతేకాకుండా ఈ కళాశాల అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తుంది అనేటువంటి విషయంలో మరి మా కళాశాల యొక్క అధ్యాపక బృందము మరియు మా కష్టపడేటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించినందుకు కొరకై వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.